దేశ రాజధాని ఢిల్లీ నడిపుడిన మాల్వియా నగర్లోని ఓ హోటల్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం మరోసారి యావత్ దేశాన్ని కదిలించింది. భవనం బేస్మెంట్లో నడుస్తున్న లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో చెలరేగిన మంటలు క్షణాల వ్యవధిలో 5 అంతస్తుల భవనాన్ని కమ్మేయడంతో 21 మంది అమాయకులు సజీవ దహనమయ్యారు. మరో 30 మందికి పైగా ఆసుపత్రి బెడ్లపై ప్రాణాలతో పోరాడుతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది పట్టకూటి కోసమే, పర్యాటకం కోసమో మన దేశానికి వచ్చిన మధ్య ఆసియా, ఆఫ్రికా దేశాల విదేశీయులు కావడం గమనార్హం. From Congo. From Congo. How many members in stay? From Congo. Là-bas, ma sister est décédée. Son mari ne se voit pas. My sister, elle est résidée ici pour les soins médicaux. My sister et son mari, ils sont résidés ici à l'hôtel. C'est pour l'opération aujourd'hui. Mais il y a un incendie, ma sister s'est décédée. Son mari, on ne voit pas. Son mari, on ne voit pas. On ne voit pas son mari. Ma sister, maintenant, il est à la morgue là-bas. Elle est à la morgue là-bas. Ma sister est décédée. Ma sister est décédée. You are from? From Congo. From Congo. How many members in stay? From Congo. Là-bas, ma sister est décédée. Son mari ne se voit pas. Ma sister, elle est résidée ici. ఈ ఘోర అగ్ని ప్రమాదం ఒక కుటుంబాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేసింది. సాధారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుటుంబ సభ్యుని చూసేందుకు వచ్చిన అగర్వాల్ కుటుంబానికి ఈ ప్రయాణం విషాదాంతంగా మారింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన మొత్తం 21 మందిలో గురుగ్రామ్కు చెందిన అగర్వాల్ కుటుంబంలోని వారే 8 మంది ఉండటం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మరణించిన వారిలో చార్టెడ్ అకౌంటెంట్ వివేక్ అగర్వాల్, ఆయన భార్య తర్జని, తల్లి ప్రేమలత, కుమార్తెలు జీవిసా, వరియా, మరో 3 బంధువులు ఉన్నారు. వివేక్ తండ్రి రాధేశ్యామ్ అగర్వాల్ సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి దగ్గరగా ఉండేందుకు హోటల్లో 2 గదులు బుక్ చేసుకుని అక్కడే బస చేస్తున్నారు. ఈ నెల 3న ఉదయం 8:50 రెస్టారెంట్ బేస్మెంట్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు క్షణాల వ్యవధిలోనే భవనం అంతటా వ్యాపించాయి. ఈ గంటపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రెస్టారెంట్ వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. పలువురిని సురక్షితంగా రక్షించారు. క్షతగాతుల్ని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం నుంచి 58 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. తొలుత చిన్నగా మొదలైన మంటలు అత్యంత వేగంగా వ్యాప్తి చెందాయి. ఏం జరుగుతుందో అని తెలుసుకునేలోపే మొత్తం చుట్టుముట్టేశాయి. దీంతో లోపల ఉన్నవారు బయటకు వచ్చే మార్గం కూడా లేకపోయింది. ప్రాణానికి ముప్పు ఏర్పడితే ఎలా ఉంటుందో దగ్గరగా చూసి మృత్యు ఒడికి చేరారు. లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో బస చేసిన విదేశీయులంతా సెంట్రల్ ఆసియా, ఆఫ్రికా నుంచి స్థానికంగా వైద్య చికిత్స కోసం వచ్చినట్లు అధికారులు తెలిపారు. హోటల్ భవనం నుంచి బయటకు వెళ్లేందుకు ఒకటే మార్గం ఉండటంతో తప్పించుకునే దారి లేక ఎక్కువ ప్రాణ నష్టం సంభవించింది. బాధితుల్లో కొందరు హోటల్ భవనంపై నుంచి కిందికి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఓ మహిళ తన చిన్నారితో పాటు హోటల్ 3వ అంతస్తు నుంచి కిందికి దూకింది. ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ పథకం కింద ఈ హోటల్ నడుస్తోంది. హోటల్లో పరిమితికి మించి 4 రెట్లు ఎక్కువగా అతిథులకు వసతి సౌకర్యాలు కల్పించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులోని అదనపు అంతస్తులను అనుమతులు లేకుండా నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. కేవలం 6 గదులను మాత్రమే నిర్వహించడానికి లైసెన్స్ ఉందని, అయితే అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో అది ఏకంగా 25 గదులతో పనిచేస్తోందని గుర్తించారు. హోటల్కు లవకేశ్ బజాజ్ అనే వ్యక్తిని భవన యజమానిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేశామని, బజాజ్ ఆయన భార్య పరారీలో ఉన్నారని, వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేశామని పోలీసులు తెలిపారు. ఇలాంటి ఘోర దుర్ఘటనలు జరిగిన ప్రతిసారి ప్రభుత్వాల నుంచి ఒకటే మోసధోరణి కనిపిస్తోంది. తీవ్ర సంతాపాలు, మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటనలు, ఆపై ఉన్నతాధికారులతో ఒక కమిటీ వేసి చేతులు దులుపుకోవటమే పాలకులకు అలవాటుగా మారింది. ఇంకెంతమంది సామాన్య ప్రజలు బలి కావాలి? సాంకేతికతలో ప్రపంచంతో పోటీ పడుతున్న భారతదేశంలో ఈ మానవ తప్పిదాల మరణాలకు బాధ్యులెవరు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మన దేశంలో 50 అంతస్తులు, 100 అంతస్తులు ఆకాశాన్ని తాకే నివాసాలు నిర్మించడానికి మెట్రోపాలిటన్ నగరాల్లో కార్పొరేట్ సంస్థలకు, బిడ్డలకు క్షణాల్లో అనుమతులు వస్తున్నాయి. స్కైలైన్ మారుతోంది.
నగరాల వైభవం పెరుగుతోందని పాలకులు సంబరపడుతున్నారు. కానీ అదే 100 అంతస్తుల భవనంలో ప్రమాదం జరిగితే అందులోని మనుషులను రక్షించే కనీస ఆధునిక రక్షణ వ్యవస్థలు ఎందుకు పనిచేయటం లేదు? పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఉన్న ఉత్సాహం, ప్రాణాలను కాపాడే రూల్స్ క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఎందుకు విఫలమవుతున్నారు? నివాస ప్రాంతాలు, హోటళ్లు ఉండే భవనాల బేస్మెంట్లో, గ్రౌండ్ ఫ్లోర్లో కమర్షియల్ కిచెన్లు, రెస్టారెంట్లు, బార్లకు ఎలా లైసెన్సులు ఇస్తారు? చట్టం ప్రకారం బేస్మెంట్ను కేవలం పార్కింగ్ లేదా స్టోరేజ్కు మాత్రమే వాడాలనే నిబంధనను తొంగలో తొక్కి గ్యాస్ సిలిండర్లు, భారీ విద్యుత్ లోడు ఉండే రెస్టారెంట్లు నడుపుతుంటే మున్సిపల్, ఫైర్ సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలకు సమాధానాలు కరువయ్యాయి. ఇప్పుడు ఢిల్లీలో జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించిన చిత్రాలను, వీడియోలను పరిశీలిస్తే గుండె తరుక్కుపోతుంది. ఒకవైపు భవనం కింద భాగం పూర్తిగా నిప్పుల గుండంగా మారి దట్టమైన నల్లటి పొగ పైకి వ్యాపిస్తుంటే, మరోవైపు ఆ పొగ మంటల నుండి తప్పించుకోవడానికి భవనం పై అంతస్తుల కిటికీ వెలుపల సన్షేడ్ పైపులను పట్టుకొని విదేశీ బాధితులు ప్రాణాలతో అరచేతిలో పెట్టుకొని వేలాడుతున్న హృదయ విదారకర దృశ్యాలు కలిచివేస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో కేవలం సాంప్రదాయ ఫైర్ ఇంజన్లు, నీళ్లు చల్లే పంపింగ్ వ్యవస్థలనే నమ్ముకుంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో లిఫ్ట్లు ఆగిపోయి సాధారణ మెట్ల మార్గమంతా దట్టమైన పొగతో నిండిపోయినప్పుడు పై అంతస్తుల వారు ఎలా కిందుకు రావాలి? ఈ ఆధునిక యుగంలో ప్రాణాలు కాపాడే అద్భుతమైన సాంకేతికత అందుబాటులో ఉంది. విదేశాల్లో సర్వసాధారణంగా వాడే ఎవాక్యుయేషన్ షూట్స్ లేదా స్లైడింగ్ బ్యాగ్స్ వ్యవస్థను మన నగరాల్లో ఎందుకు నియమించట్లేదు అనేది ఆలోచించాల్సిన విషయం. ఒక మీటర్కు 14,000 నుండి 25,000 వరకు ఉంటుంది. మొత్తం భవనానికి కొన్ని లక్షల రూపాయల ఖర్చుతో కూడిన ఈ అగ్ని నిరోధక స్లైడింగ్ బ్యాగులను ఏర్పాటు చేస్తే ప్రమాదం జరిగినప్పుడు చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు సెకన్ల వ్యవధిలో సురక్షితంగా కిందికి జారిపోవచ్చు. మెట్రోపాలిటన్ నగరాల్లో నిర్మించే ప్రతి కమర్షియల్, మల్టీ స్టోర్ నివాస భవనాల్లో ఎవాక్యుయేషన్ షూట్స్ ఏర్పాటును చట్టబద్ధం చేయాలి. బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ రావాలన్నా, చివరిలో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ రావాలన్నా ఈ కిట్స్ ఉండటం తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉంది. మిక్స్డ్ ఆక్యుపెన్సీపై కఠినమైన నిషేధం ఉండాలి. నివాసాలు ఉండే భవనాల బేస్మెంట్లో కమర్షియల్ వంటశాలలు, గ్యాస్ సిలిండర్ల నిల్వలు ఏర్పాటు చేయడాన్ని చట్టం ద్వారా పూర్తిగా నిషేధించాలి. ఒకవేళ అనుమతి ఇవ్వాల్సి వస్తే ఆ కమర్షియల్ విభాగానికి, పైన ఉన్న నివాస విభాగానికి మధ్య పూర్తిస్థాయి అగ్ని నిరోధక కాంక్రీట్ విభజన ఉంటేనే లైసెన్స్ ఇవ్వాలి. క్రిమినల్ జవాబుదారీతనం ప్రమాదం జరిగినప్పుడు కేవలం హోటల్ లేదా భవన యజమాని మాత్రమే కాదు, దానికి నకిలీ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చిన ఫైర్ ఆఫీసర్ను, నిబంధనలకు విరుద్ధంగా లైసెన్స్ మంజూరు చేసిన మున్సిపల్ అధికారిని కూడా ఏ క్రిమినల్ నిందితులుగా చేర్చి జైలుకు పంపేలా చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. దేశంలో ఎన్ని అగ్ని ప్రమాదాలు జరిగినా ఆ ఘటనలో మృతి చెందిన వారి పట్ల సంతాపాలు ప్రకటించి ఎక్స్గ్రేషియాలు ప్రకటించడం మినహా పాలకపక్షాలు చేస్తున్నదేంటి? ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.